కోసమే తీసుకున్నా నాగు నీ కోసమే తీసుకున్నా. చక్కగా బాగుండాలిగా. ఇదే గాల, ఇదే గాలేం కాదులే కానీ చేద్దామా. ఇప్పుడు ఏంటి అంటే ఇదిగో 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 ఇది ఫస్ట్ అక్షరం రాశాడు మా అబ్బాయి. ఏం అక్షరం అంటే మా అబ్బాయి చేత రాయించాలి. అదొక సంతోషం. ఓ లాంగ్వేజ్ మీకు తెలుసా? నాకు కూడా తెలియదు. అమ్మా మా అమ్మ అంట. అమ్మ అంట నాన్న అమ్మా. వీడు ఇప్పుడే మాట్లాడలేదు, పెద్ద నాకు మాట్లాడతాడు, భయం వేస్తుంది. ఏం భాష నాన్న అది? ఇలా కూర్చున్నారా? ఇంకా అమ్మ అని రాయి నాన్న. నాన్న అమ్మ అని రాయి. అమ్మా సరే ఏబీసీ రాయించేదా? ఏదో అంటున్నాడు, ఏమంటున్నాడు అర్థం కావట్లా. ఏమి గోల, ఏమి రచ్చ అంటే మామూలు రచ్చ కాదురా అనేది. సరే బాగా చెప్పు అయితే. బాగా చెప్తున్నా నేను. వద్దు బాగా చెప్తా. వీడు తీసేస్తున్నా ఇంకైతే. నువ్వు వద్దు వద్దు అంటే ఎట్లా మరి? నేను చెప్తున్నా. నీకోసమే తీసుకున్నా నాగు, నీకోసమే తీసుకొని కూడా చాలా రోజులు అయింది. ఈరోజు డిసెంబర్ కదా, 23 కదా. ఆ సందర్భంగా ఇదిగో పలక మీద రాసుకుంటామని కాదు, పలక తీసుకున్నానే. పుస్తకాలు కూడా తీసుకున్నా. అయితే ఇవి తర్వాత సరేనా? ఇవి తర్వాత ఇవద్దు నీకు ఇవద్దు. దీని మీద రాసుకుందుతా. దీని మీద ఎలా రాసుకోవాలో ఏంటనేది నేను చూపిస్తాను నీకు. చూడు ఇట్లా రాసుకోవాలి. ఇది స్లేట్ అంటారు, పలక అంటారు. ఈ పలక మీద ఇలా చూడు 1 2 3 ఉంది కదా. అలానే ఏబీసీలు కూడా రాసుకోవాలి. ఇగో ఇక్కడ పాప ఉంది చూడు. పాపలు చక్కగా పుస్తకాలు పట్టుకొని చదువుకుంటుంది కదా. అలాగే నువ్వు కూడా అలా చదువుకోవాలి. హ్యాపీ సుప్రీం అంట. ఇప్పుడు దానికాయలు కూడా తిన్నావు కాబట్టి, ఈవినింగ్ స్నాక్స్ కూడా అయిపోయింది కాబట్టి నేను చక్క ఇప్పుడు ఇది చదువుకుందువు సరేనా? తర్వాత పుస్తకాలు చేస్తా. నెక్స్ట్ వీక్ పుస్తకాలతో నేర్పిస్తా. ఇప్పుడు మాత్రం పలక మీద నేర్చుకుందు. ఎలాగైంది చెప్పేదా? నీకోసం పలక కూడా తెచ్చాను నాన్న, చూపిస్తానుండు. ఒకప్పుడు ఇవి 5 రూపాయలు ఉండి, ఇది 10 రూపాయలు, 25 పీసెస్ అని అంటున్నారు. చాలా చిన్నవిగా ఉన్నవి. 5 రూపాయల ప్యాకెట్ నేనైతే సేల్ చేసినప్పుడు. ఇప్పుడైతే ప్యాకెట్ మొత్తం తీసుకోవాలన్నారు. ప్యాకెట్ అయితే తీసుకున్నాను. పిల్లోడి గోల అయితే ఎక్కువ అయిపోయింది. ఈరోజు పిల్లోడికి నేర్పిద్దామా? అంటే ఇప్పుడే నిద్రలేచాము. వీడేమో ఈ పట్టుకొని గోల్ చేస్తున్నాడు. ఒక నిమిషం ఆగు, జడన్న వేసుకొని వద్దాము. ఆ జడ వేసుకొని వద్దాముండు. వీడియోలో చక్కగా బాగుండాలిగా. నీకు ఎప్పుడు ముడిపడిద్దో ఇది. ఇటు తిరుగు. అరే ఇదే గాలేం కాదులే కానీ మనం నీకు అది ఓపెన్ చేస్తే నీకు అది రాసిస్తా. సరే నీకు అది ఓపెన్ చేస్తా. స్లేట్ మీద ఓపెన్ చేసి అదిగో నేను రాసుకుందా. నీకు అప్పుడు ఇంకా బాగా ఆడుకోవచ్చు నాన్న. నువ్వు చక్కగా ఆడుకోవచ్చు. నేను అదిగో డాగీ వస్తుంది. అదిగో డాగీ ఏది?
అమ్మో డాగీ ఏది నాన్న? ఎక్కడుంది డాగీ? డాగీ ఏది? అమ్మా డాగీ ఏది? వద్దా? డాగీ వద్దా? అయిపోయింది అంటే వెళ్ళిపోకూడదు. బలపాలు తీసేస్తున్నాడు, బలపాలు తీసేస్తున్నాడు. అమ్మ మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనండి. అవును అంట. ఇదిగో ఇప్పుడు చూడు పక్కంతా తీసేస్తున్నావు, పక్కంతా తీసేస్తున్నావు. చేద్దామా? ఇప్పుడు ఏంటి అంటే ఇదిగో ఇది వచ్చేసేసి స్లేట్ పలక. అమ్మకి ఇష్టమైన కలర్ పింక్ వచ్చేసి అమ్మా ఇది వచ్చేసి 40 రూపీస్ అంట. దీని మీద ఇదిగో నీకు నేను ఫస్ట్ మనకి అమ్మ నేను రాపిస్తా ఇలా పట్టుకోవాలి స్లేట్. నువ్వు ఇలా కూర్చో బాస్పట్లు వేసుకో. నా ఒళ్ళే కూర్చున్నావా? ఓకే, బాస్పట్లు వేసుకో అంటే నా ఒళ్ళే కూర్చున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చేసేసి ఇలా పట్టుకో. నేను వచ్చేసేసి నీకు జీసస్ అని రాయిస్తా, సరేనా? జీసస్ అని రాస్తా, ఎందుకంటే మనం ప్రేయర్ చేసుకుంటాం కదా. బుజ్జిగాడు బాగా చదువుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. నిజంగా ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తాను. ఇదిగో నేను 23 రోజు అబ్బాయికి విద్యాభ్యాసం చేస్తున్నాను. చక్కగా బాగా చదువుకోవడానికి మంచి ఉద్యోగస్తుడుగా మంచి పిల్లలు సహాయం చేసేలాగా మంచి డాక్టర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చదువుకునేలాగా మంచి ఆశ్రయించండి. ప్రతి చూసినట్టుగా అది మైండ్ ఎక్కడానికి బాగా చదవడానికి. ఫస్ట్ ఏం రాద్దాము నేను చెప్తాను. ఇలా పట్టుకో, ఇలా పట్టుకోవాలి. ఆగు ఇట్లాగా. వెరీ గుడ్. అట్లా కాదు, ఆగు. వెరీ గుడ్. ఫస్ట్ ఏం రాయాలంటే చాలా వావ్. ఏ అమ్మో నేను ఏ రాశారనుకుంటున్నాను, వాడికి ఎలా తెలుసు? ఆగు ఇంకొక పట్టుకో ఇది కూడా పట్టుకో. ఏ మనుషులు రాసేమో చూపిద్దాం. పిల్లలు కదా. అమ్మా ఇది ఫస్ట్ అక్షరం రాశాడు మా అబ్బాయి. ఏం అక్షరం అంటే మా అబ్బాయి అది రాయించాలి, అదొక సంతోషం అనమాట. ఏం రాశాను చూసారు? బాగా చదువుకోవాలి అని. సరే ఇప్పుడు ఇది నువ్వు ఇలాగ అక్షరం చేయించు. సరే ఇది పట్టుకో, దాని మీద రుద్దాలా. జీ జే ఈ ఎస్ యు ఎస్ జీసస్ జీసస్. ఇక్కడ ఇలా చూడాలి. చూడు జే ఈ ఎస్ యు ఎస్ జీసస్. ఫస్ట్ అది అనిపించాను అండి, చాలా సంతోషంగా ఉంది. ఇది కావాలా? ఇప్పుడు దీని మీద అంటే ఇది జీసస్, దీని మీద అట్లా రాయకూడదు. ఇదిగో మమ్మ కదా, ఇదిగో అమ్మ అని రాద్దాం నాన్న. మమ్మ కదా, అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా. పోనీలు జీసస్ కన్నా కాస్త టైం ఇచ్చాడు, అంటే మీన్ అదేమంటారు ఆయన ఇచ్చాడు. ఏందో రాస్తున్నాడు. ఇంకా బీ అంటే నాకు ఏ అన్నాడు, ఇప్పుడేమో బీ
ఏ లాంగ్వేజ్ మీకు తెలుసా? నాకు కూడా తెలియదు. ఇదిగో జీసస్ అని రాసాను, తర్వాత అమ్మ అని రాస్తే బాగుంటుందమ్మా. ఎలా రాయాలని చెప్తానండి. నువ్వు పట్టుకో. అమ్మో అమ్మ అని రాయాలి. అమ్మో అమ్మా అమ్మా మా అమ్మ అంట. అమ్మ అంట నాన్న అమ్మా. వీడు ఇప్పుడే మాట్లాడలేదు, పెద్ద నాకు మాట్లాడతాడు, భయం వేస్తుంది. ఏం భాష నాన్న అది? ఇలా కూర్చున్నారా? ఇంకా ఇలా కూర్చో వస్తుంది ఇందాక కదా. ఆగు. అమ్మ అని రాయి నాన్న. నాన్న అమ్మ అని రాయి. అమ్మా. సరే ఏబీసీ రాయించేదా? అయితే నీతో పలకని లేదు. ఇదిగో పలకపోయినా నష్టం లేదు, ఆడేసేసుకుంటాడు. ఏదో అంటున్నాడు, ఏమంటున్నాడు అర్థం కావట్లా. కానీ ఎందుకు తెప్పించాను అంటే స్లేట్ మీద రాయటము, ఇంకోటి ఏంటి అంటే చాలా బలపం ఉంది కదా, అది పట్టుకుని గ్రిప్ వస్తుంది అని చెప్పేసి అలవాటు చేద్దాం అనుకున్నాను. సో పట్టుకోవడానికైతే పట్టుకుంటున్నాడు అని అనుకుంటున్నాను. ఏమి గోల, ఏమి రక్ష అంటే మామూలు రక్ష కాదురా అనేది. సరే బాయ్ చెప్పు. అయితే బాయ్ చెప్తున్నా నేను. వద్దు బాయ్ చెప్తా. వీడియో తీసేస్తున్నా ఇంకైతే. నువ్వు వద్దు అంటే ఎట్లా మరి? నేను చెప్తున్నా బాయ్. దీని మీద అసలుకి సరేనండి బాయ్.